వెల్కమ్ టు AP19 న్యూస్. ఎంపీ కేసినేని నాని నారా లోకేష్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం కంచికచర్ల మండలం పరిటాలలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ష్యూరిటీ బుర్రలేని లోకేష్ కి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఎవరికి గ్యారంటీ లేదని చెప్పారు. ఓ మాజీ మంత్రి ఇంటికి ఇటీవల నారా భువనేశ్వరి వస్తే ఆయన కూడా టికెట్ అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని నాని అన్నారు. ఇచ్చిన మాట తప్పడమే బాబు నైజమని దుయ్యబట్టారు. ఎలాగూ ఎన్నికలలో లోకేష్ ఓడిపోతాడని, ఆ తర్వాత రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. బాబు షూరిటీ బుర్రలేని లోకేష్ కి, బాబు గ్యారంటీ ఎవరికి? ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు. ఇప్పుడు పాప నిన్న మొన్న చూసుంటారు, ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి. అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా గ్యారెంటీ లేదు. బుర్రలేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారెంటీ కానీ బుర్రలేని లోకేష్కి, ఎందుకు పనికిరాని లోకేష్కి ఎవరికి గ్యారెంటీ లేదు. ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు వైజాగ్లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలలో సీఎం జగన్ పాల్గొంటారు. విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25,40,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇకపై ఈ పోటీలను ఏటా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత వారోత్సవాలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొని పోరంకి గ్రామానికి చెందిన 300 పొదుపు సంఘాలకు చెందిన 2,932 మహిళలకు 2,40,55,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. నేను లోకేష్ని కలిసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఒక నాయకుడిగా, సర్పంచ్గా, వార్డు మెంబర్గా నేను గుర్తించలేదు. దొడ్డిదారిలో వచ్చి ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు. జీవితకాలం జగనన్న వెంటే ఉంటానని ఆయన పేర్కొన్నారు. నేను ఏ రోజు కూడా లోకేష్ బాబును ఒక నాయకునిగానో లేదంటే ఒక లీడర్ గానో నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఒక వార్డు మెంబర్గా గెలవలేదు. ఎవడో పనికి మాలిన వ్యక్తి పుట్టపర్తిలో కొంతమంది పని కట్టుకొని శ్రీధర్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2011, 2012, 2013 సమయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి సోనియా గాంధీ భావించినప్పుడు నేను వ్యాపారాలన్నీ వదుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఈరోజు నాకు మా జగనన్నకున్నటువంటి సంబంధాన్ని ఎవడో కొంతమంది పనికి మాలిన ముండా కొడుకులు, పనికి మాలిన వ్యక్తులు ఈ పుట్టపర్తిలో నుంచి మొదలు పెట్టారు ఆ కార్యక్రమాన్ని. విజయవాడలో సోమవారం రాత్రి యువకులు వీరంగం చేశారు. బందర్ రోడ్లో జీపులో వెళ్తూ ప్రయాణికులను భయాందోళనకు గురి చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జీపుతో యువకులు మితిమీరిన వేగంతో డివైడర్ని ఎక్కించి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో జీపులో యువకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పటమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్తి తగాదాలో మహిళపై అత్త, పలువురు దాడి చేసిన సంఘటన ముసునూరు మండలం బలివేసివారు రంగంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో జీవిస్తోంది. కొంత ఆస్తి ఉంది. ఈ ఆస్తి తగాదా విషయమే ఆమె అత్త తనపై దాడి చేసినట్లు బాధితురాలు చెబుతోంది. గాయాలతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నాది అది
నీకే సంబంధం లేదు, ఇంట్లో ఉండడానికి వీలు లేదనని. ఎత్తగారి పేరేంటి? మా అత్తగారి పేరు చేపత్తిన వెంకమ్మ. ఇంకెంతమంది కుట్టు కాకుండా ఒక్క నలుగురు, అంతకుముందు ఫస్ట్ ఏమో నలుగురు కొట్టారు సార్. మళ్ళీ ఎట్లతో కొట్టారు? ఫస్ట్ కొట్టినప్పుడు చేతితోనే చుట్టించుకొని, ఇద్దరేమో చుట్టించుకుని ఒంగోబెట్టి పీకేశారు, ఇద్దరు ఒంగోబెట్టి కొట్టారు. మొత్తం ఎంతమంది? మొత్తం నలుగురు సార్. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విదేశీయులు పెన్నులు పుస్తకాలు అందజేశారు. పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని కంబాలపర్తి ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఇటలీ దేశానికి చెందిన సత్యసాయి భక్తులు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందజేశారు. ఇటలీ దేశానికి చెందిన ఓ బృందం గ్రామీణ ప్రాంతానికి తరలివచ్చి విద్యార్థులకు వీటిని అందజేశారు. తనను పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వెంకట్ నాయక్ లైంగికంగా వేధించాడంటూ దాచేపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ ఆమె వాపోయారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా అని మహిళ ప్రశ్నించారు. ఇక్కడ స్టేషన్కి వచ్చినా కానీ ఎటువంటి కంప్లైంట్ అనేది తీసుకోలేదు, నాకు ఎటువంటి ఇది అనేది జరగలేదు. పోలీస్ వాళ్ళు అయితే నాకు ఎటువంటి న్యాయం చేయలేదు, ప్రెస్ వాళ్ళే నన్ను న్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా పాప చిన్న పాప అయినా కానీ పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయిపోయింది. నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను అతని వల్ల. మీరే ఎట్లయినా కానీ ప్రెస్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. పోలీస్ వారి వల్ల నాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఒక ఆడపిల్లకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ న్యాయం అనేది జరపట్లేదు పోలీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి చేయట్లేదు అనుకుంటున్నా. నేను ఒక చదువుకున్న అమ్మాయినే ఇంత ఇబ్బంది పెట్టారు, అదే చదువులేని అమ్మాయి అయితే ఎంత ఇబ్బంది పడాలి. అతని వల్ల ఆడపిల్లలు బలిపశువులు అయిపోతున్నారు. ఎంతోమంది ఆడపిల్లల్ని అతను ఇబ్బంది పెట్టున్నాడు. అది అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ వీఆర్లో పెడతాం అది ఇది అని చెప్పారు. వీఆర్లో పెట్టినా కానీ వెంటనే అతను బయటికి వస్తాడు కదా, కానీ నాకు అనేది కేసు కట్టి నాకు అనేది న్యాయం అనేది జరగాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ వసుమట్ల దళితవాడలో 2 గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 గృహాలు దగ్ధమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పనుల నిమిత్తం గృహస్థులు బయటికి వెళ్లటంతో ఇంటిలో ఉన్న గృహోపకరణాలు బూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రులయ్యారు. అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడుదల రజని అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యకు కారణాలు, పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ బాధితులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చికిత్స పొందుతున్న బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందితులను తెనాలి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ షెడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిఐ రమేష్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. దాడుల్లో 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 కిలోల 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గూడ్స్ షెడ్ దగ్గర నిన్న అనగా ఆదివారం నాడు కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు, కొంతమంది తాగుతున్నారనే సమాచారం 3 టౌన్ సిఐ గారైన రమేష్ బాబు గారికి వచ్చింది. దాని మీద వారి సిబ్బందితో కలిసి రైల్వే గూడ్స్ షెడ్ వెనక భాగం వెళ్ళేటక్కడికి అక్కడ 8 మంది కూర్చొని వాళ్ళ చేతిలో గంజాయి ప్యాకెట్లతో దొరికారు. వారిని చుట్టుముట్టి పట్టుకొని వారిని విచారించినప్పుడు వారు ఈ గంజాయిని నర్సీపట్నం ఎగువకి వెళ్ళి తెచ్చుకొని భాగాలుగా పార్ట్స్గా చేసుకొని ఎవరికి ప్యాకెట్లు వాళ్ళు పంచుకున్నారు. దీన్ని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడానికని తెచ్చినట్టుగా మాకు దర్యాప్తులో చెప్పారు. హైదరాబాద్ అమీర్పేటలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. ఏకంగా ట్రాఫిక్ పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి అమీర్పేటలో
ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ పోలీసులపైకి తిరగబడ్డాడు. వారిని బూతులు తిట్టాడు. ఓ పోలీస్ గొంతు పట్టుకొని కొట్టబోయాడు. అక్కడున్న వారు అతన్ని అడ్డుకున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.